2, 3 ప్రెస్ మీట్లు జరిగాయి. ఈ ప్రెస్ మీట్లలో మందకృష్ణ మాదిగ గారు వారి అనుచరులు బ్రాహ్మణ వర్గాన్ని విపరీతంగా కామెంట్స్ చేయటం, చాలా దూషణలు చేయటం లాంటి పనులు చేశారు. దీనిని బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో వారు చేసిన యాక్చువల్గా ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిటి అంటే, మతం మారిన దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో, దళిత క్రైస్తవులు అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారు. వారికి జన్మతః వారికి ఉన్నటువంటి హక్కు, రిజర్వేషన్స్ హక్కు ఏవైతే ఉన్నాయో, వారు మతం మారిన తర్వాత వారికి సౌలభ్యం, రిజర్వేషన్లు పొందే సౌలభ్యం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు వారు మందకృష్ణ మాదిగ గారు దళిత క్రైస్తవులకు కూడా ఈ రిజర్వేషన్లు చెందాలి, వారు దీనికి అర్హులు, సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆ సందర్భంగా వీరు అగ్రవర్ణాలని, ముఖ్యంగా బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తూ బ్రాహ్మణులే కుల వ్యవస్థకి కారకులు అన్న ఆధారం లేని అనేక కామెంట్లు వారు చేశారు. సో దీన్ని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. వారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవగాహన రాహిత్యాలు, అసత్యాలు, సమాజాన్ని పక్కదారి పట్టించేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పుడు వారు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ హక్కులు కావాలి అన్న పోరాటం వారు చేస్తున్నారు. దీనివల్ల ఆయన చెప్పేది ఏంటి అంటే, దళిత హిందువులకి యాక్చువల్గా రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో ఏం రాసింది అంటే, దళితులు ఎలా అయితే ఉన్నారో, అంటే హిందూ దళితులు, వారికి రాజ్యాంగం రక్షణ కల్పించింది, వారికి రాజ్యాంగం రిజర్వేషన్స్ కల్పించింది. ఇప్పుడు రాజ్యాంగ అధికారం ప్రకారమే ఎవరికి, ఇప్పుడు మత స్వేచ్ఛ కూడా రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఎవరికి ఏ మతం కావాలి అంటే ఆ మతంలోకి వెళ్ళి దాన్ని ఫాలో అయ్యే అధికారం కూడా రాజ్యాంగమే ఇచ్చింది. ఇప్పుడు ఒక పక్కన రాజ్యాంగం రిజర్వేషన్స్ అనుభవిస్తూ, మరో పక్కన వారి రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్రం ద్వారా మతాన్ని మారిన తర్వాత కూడా వాళ్ళు రిజర్వేషన్లు కావాలి అన్నమాట ఆయన చెప్తున్నారు. దీని ద్వారా ఆయన హిందూ దళితులకి అన్యాయం చేస్తున్నారు. హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో వారి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని పోయి దళిత క్రైస్తవులకి ఆపాదించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు దళితులనే విభాగం చేసి ఒక వర్గం తరపున వారు మాట్లాడుతున్నారు. ఇది వారికి ఎంతవరకు సమంజసం, వారి యాక్చువల్గా వారి మదిలో ఏం నడుస్తుంది అనేది వారికే తెలియాలి. ఈ కారణంగా వారు బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణులు సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు సమాజంలో. ఇవాళ రోజున ఎవరిని ఏం కామెంట్ చేసినా వాళ్ళు దగ్గరికి రారులే, వాళ్ళు రివర్స్ కారు, వాళ్ళే మాట్లాడరు అన్న ఒక ఉద్దేశంతో బ్రాహ్మణుల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి, బ్రాహ్మణులు సమాజంలో వారు చాలా త్యాగాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నార్మల్గా దేవాలయాల్లోకి వెళ్ళి మనందరం ప్రతి ఒక్కళ్ళు దేవాలయాలకు వెళ్తాం, గుళ్ళో పూజలు అర్చనలు అవి చేయించుకున్నప్పుడు ఏ పండితుడు కూడా మీ కులాన్ని కానీ మీ సెక్ట్ని కానీ మీరు ఎస్సీయా, బీసీయా, ఓసీయా అన్నమాట ఎవరు అడగరు. బ్రాహ్మణులు ఎప్పుడన్నా కానీ వారు సమాజంలో అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునేవారు. కాబట్టి వారు జనాల్లో వివక్షతను తీసుకొచ్చే ఛాన్స్ లేదు. ఇంకోటి ఏంటి అంటే, బ్రాహ్మణులు ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఈ రిజర్వేషన్స్కి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టిన రాష్ట్రపతి బ్రాహ్మడు, ప్రధానమంత్రి బ్రాహ్మడు అని చెప్పి ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు. ఆ పొజిషన్లోకి ఎవరైనా వ్యక్తి వెళ్ళాలి అంటే ఒక ప్రాసెస్ ఫాలో కావాలి. ఎమ్మెల్యేగా ఎలక్షన్లో నించోవాలి, గెలవాలి, ఆ తర్వాత మీరు చట్టసభల్లో చట్టాలు కావాలి, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే వాళ్ళు సంతకం పెట్టడం జరుగుతుంది తప్ప, ఆ రాష్ట్రపతి ఆ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులం ఇర్రెలవెంట్, వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. దాన్ని ఆయన భూతద్దంలో చూపించి ఆ సంతకం పెట్టే సమయంలో అక్కడ ఉన్నది బ్రాహ్మడు, వాళ్ళు మన వెనకబడ్డ కులాల వాళ్ళకి, వర్గాల వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పడం, అది కంప్లీట్గా అవగాహన రాహిత్యం. ఇవాళ రోజున మన సొసైటీ ఎలా నడుస్తుందో అది తెలియకుండా, చిన్న పిల్లలు 10th క్లాస్లో చదువుకున్న వాళ్ళకు కూడా ఇది ఎలా నడుస్తుంది అన్న, వ్యవస్థ ఎలా నడుస్తుంది అన్నది తెలుస్తుంది. అటువంటి వాటిలో కూడా ఈయన ఇట్లాంటి కామెంట్లు చేయడం నిజంగా శోచనీయం. బ్రాహ్మణ వర్గం అన్ని చోట్ల, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని అన్కండిషనల్గా వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. తీర్పు వల్ల క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుంది, నేను క్రిస్టియన్ కాబట్టే ఈ వ్యాఖ్యలు చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు మందకృష్ణ మాదిగ గారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఆయన, ఇప్పుడు మేము ఇంతకుముందు శ్రీనివాస్ గారు క్వశ్చన్ అడిగారు ఆయన హిందువా, దళిత క్రైస్తవుడా? ఇప్పుడు ఆయన ఏదైనా కానివ్వండి, ఇప్పటి వరకు ఆయనకి ఒక సామాజిక బాధ్యత ఉంది. ఎందుకు అంటే దేశ ప్రభుత్వం వారికి పద్మశ్రీ బిరుదుతో ఆయన్ని సత్కరించింది.
ఇప్పుడు అటువంటి బిరుదాంకితులు పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి సామాజిక బాధ్యత ఉంటుంది. ఆ సామాజిక బాధ్యత ఉన్నప్పుడు ఆయన ఒక వ్యక్తిగా ఆయన క్రైస్తవుల తరపున పోరాడాలి అనుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పోరాడే విధానంలో మీరు కులాల వాళ్ళందరినీ తోచి ఏకేసి మీరు నోటికొచ్చినట్టుగా అపార్థాలు వచ్చేలాగా అసత్యాలు మాట్లాడుతూ కించపరచడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.